అవును, ఆ మీదుని. అరే, ఈ రోజు మాటలతో రెచ్చగొట్టి గౌతమ్ ఆఫీస్కి రావటానికి కారణం అదే. గౌతమ్ నన్ను కాదని చైర్మన్ అవ్వటానికి కారణం కూడా అదే. ఎలా మామ్? నా సపోర్ట్ మాత్రం ఇంద్రాణి గారికే. అలా నన్ను దెబ్బ కొట్టింది. అది మామూలుది కాదు మామ్. ఇంట్లో నాకు వార్నింగ్ ఇచ్చింది, ఆఫీస్లో నీకు జలకిచ్చింది. అది నీకు వార్నింగ్ ఇవ్వడమేంటి? అవును మామ్. అందుకే నువ్వు ఆ మిథునని ఒక ఆట ఆడుకోవాలి, దాన్ని టార్చర్ పెట్టాలి. ఇప్పటి నుంచి నువ్వు చూడబోయేది పాత మిథుననే కాదు, నీ అంతు చూసే ప్రళయాన్ని. నువ్వు చెప్పేది నిజం మామ్. అది ఇంటికి తిరిగొచ్చినప్పటి నుంచి దాని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. నేనేం చేసినా భరించినా పాత మిథున కాదు, మాటకు చేతలతో సమాధానం చెప్పే కొత్త మిథున. దాని కోపానికి నేను భయపడిపోయాను తెలుసా. నేను మారిపోయానని చెప్పి బావని మోసం చేసి దగ్గరవ్వాలనుకున్న విషయం చిటుకులో పట్టేసింది. దాని దగ్గర ఇంకా ఆటలు సాగవు మామ్. ఆ మీదునని దెబ్బ కొట్టాలి అన్నా, మనకున్న ఈ ప్రాబ్లమ్స్ నుండి బయటపడాలి అన్నా ఒకటే మార్గం. ఏంటది? ఆఫీస్లో నేనొక ప్రాబ్లం క్రియేట్ చేశాను. వాట్ ప్రాబ్లమా? అది విషయం. వాళ్ళు డల్గా ఉండటానికి కారణం అది. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, ఆ డిజైన్స్ నువ్వే రెడీ చేసి రేపు ఆఫీస్లో ప్రెజెంట్ చేయాలి. క్లయింట్స్కి అవి నచ్చాలి. డీల్ క్యాన్సిల్ అవ్వకుండా చెయ్యాలి. అప్పుడు మీ మామయ్య ఇంప్రెస్ అయ్యి నిన్ను గౌతమ్తో పాటు ఆఫీస్కి పంపించాలి. గౌతమ్ని నమ్మిస్తూ దగ్గరయ్యి మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించుకొని వీలైనంత డబ్బు గ్రాప్ చేయాలి. అప్పుడే మనం బయటపడగలం. ఫైన్, ప్లాన్ బాగానే ఉంది, కానీ ఆ డిజైన్స్ గురించి నాకు ఐడియా లేదు కదా. అలాంటిది నేనెలా రెడీ చేయాలి? కంగారు పడకు. డిజైన్స్ నువ్వు గీయాల్సిన పని లేదు. ఆల్రెడీ మన డిజైనర్ మార్నింగ్ లోపే తీసుకొచ్చి మన చేతిలో పెడతాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, మావయ్య దగ్గరికెళ్ళి, మావయ్య నాకు ప్రాబ్లం అర్థమైంది, ఆ డిజైన్స్ గురించి నాకు బాగా ఐడియా ఉంది, నేను నైట్ అంతా కష్టపడి డిజైన్స్ గీసి డీల్ క్యాన్సిల్ అవ్వకుండా చేస్తాను, మన కంపెనీ ఇమేజ్ ని నేను కాపాడతాను అని కాన్ఫిడెంట్ గా మాట్లాడు. అంతే. తర్వాత స్టెప్ బై స్టెప్ నేనేం చేయాలో చెప్తాను. అది నువ్వు జస్ట్ ఫాలో అయితే చాలు. అప్పుడు మీ మావయ్య నిన్ను నెత్తిన పెట్టుకుంటాడు. అర్థమైందా? ఎస్ మామ్. ఈ డ్రాయింగ్ డాడీకి గిఫ్ట్ గా ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. దీన్ని డాడీకి ఇచ్చి ఈ విరాజ్ డాడీ దగ్గర గుడ్ ఇంప్రెషన్ కొట్టేస్తాడు. అగ్రిమెంట్ ప్రకారం రేపటిలోపు మాకు ఇవ్వాల్సిన డిజైన్స్ మాకు ఇచ్చేయండి. రేపు నాకు డిజైన్స్ ఇవ్వలేదు, అగ్రిమెంట్ రూల్ బ్రేక్ చేసినందుకు మీ మీద లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అన్నయ్య, ఈరోజు నువ్వు మొదటిసారి ఆఫీస్కి వెళ్ళావు, కంపెనీకి చైర్మన్ అయ్యావు. కంగ్రాచులేషన్స్.
ఈ శుభ సందర్భంగా నీకిష్టమైన సున్నుండలు చేశాను, తీసుకో అన్నయ్య. ఇప్పుడు వద్దమ్మా, తర్వాత తింటానులే. ఏంటన్నయ్య, ఎందుకలా ఉన్నావు? ఏమైంది? కల్పన, ఏం లేదులే. ఆఫీస్లో ఏదో ప్రాబ్లం. ఆ టెన్షన్లో మీ అన్నయ్య అలా ఉన్నాడు. నువ్వేం ఫీల్ అవ్వకు. ఇటువు, నేను ఇస్తాను. సరే. వెంటనే ఈ డ్రాయింగ్ తీసుకెళ్లి డాడీకి ఇవ్వాలి. ఇది ఇచ్చే మా డాడీకి విరాజ్ దగ్గర అవ్వకూడదు. దీని ఎలాగైనా చించేయాలి. చా, మిస్ అయ్యాడు. డాడీ, డాడీ, మీరు చైర్మన్ అయిన ఈ హ్యాపీ మూమెంట్ లో మీ సన్ విరాజ్ స్వయంగా డ్రాయింగ్ వేసిస్తున్న గిఫ్ట్ ఇది. తీసుకోండి డాడీ, తీసుకోండి డాడీ. తర్వాత చూద్దాంలే విరాజ్. అదేం డాడీ, చాలాసేపు కష్టపడి డ్రాయింగ్ వేశాను. తీసుకుని చూడండి డాడీ. చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. చెప్పాను కదా తర్వాత చూస్తానని. అదేం డాడీ. విరాజ్, డాడీకి బాగా హెడేక్గా ఉందంట, అందుకే అలా ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత తప్పకుండా చూస్తారు. అలాగే మమ్మీ. గుడ్ బాయ్. ఏమండి, టెన్షన్ పడకండి. టెన్షన్ పడకుండా ఎలా ఉండమంటావు మిథున? నేను చైర్మన్ అయిన మొదటి రోజే కంపెనీకి ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది. క్లయింట్ రేపటికంతా డిజైన్స్ ఇవ్వకపోతే గట్టిగానే రియాక్ట్ అవుతాడు. తప్పు మనదే కాబట్టి క్లయింట్కి జరిగిన లాస్కి కాంపెన్సేషన్ మనమే చెల్లించాలి. మార్కెట్లో మన కంపెనీ రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది. కంపెనీ ప్రెస్టేజ్ డౌన్ అయితే షేర్ డౌన్ఫాల్ అవుతుంది. ఈ సిచ్యువేషన్ మన కాంపిటేటర్స్కి అడ్వాంటేజ్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ బిజినెస్ ఎక్స్పాన్షన్కి మనకి సపోర్ట్ కూడా దొరకదు. అసలే సగం మంది బోర్డ్ మెంబర్స్ నాకు అగెనెస్ట్గా ఉన్నారు. నాలో చైర్మన్ అయ్యే క్యాలిబర్ లేదన్న వాళ్ళకి నేనే ఛాన్స్ ఇచ్చినట్లయింది. ఇన్ని సంవత్సరాలు నాన్న సంపాదించిన పేరు ప్రతిష్టలు ఒక్క రోజులో అది నా ద్వారా నాశనం అవుతున్నందుకు చాలా బాధగా ఉంది. నాన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నాను. ఈ వయసులో ఇంత పెద్ద ఫెయిల్యూర్ని నాన్న తట్టుకోలేరు.